వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు నేను చేసేది ఆలు పెరుగుతో స్నాక్స్ అండి. ఈవినింగ్ చేసుకునేది. ఒక ఆలుగడ్డ ఇలా 4 ముక్కలు కింద కట్ చేసి ఉడకపెట్టుకున్నాండి. పప్పు తీసి బ్రెడ్ ముక్కలు ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి. బొంబాయి రవ్వ 1 కప్పు, 4 పచ్చిమిరపకాయలు ఇలా కచ్చిపచ్చిగా దంచుకోవాలండి. పెరుగు 1 కప్పు, కార్న్ఫ్లవర్ పిండి 1 కప్పు, కొద్దిగా సాల్ట్, ఇది మిరియాల పౌడర్ అండి, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ 2 ఉన్నాయండి. ఇందులో కలిపేసాను. ఇది గరం మసాలా, కొంచెం కారం. ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలనేది చూద్దాం. బొంబాయి రవ్వ వేసానండి, పెరుగు, బ్రెడ్ పౌడర్ అండి, గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇది మిరియాల పౌడర్, ఇది పచ్చిమిరపకాయలు ఇలా కచ్చిపచ్చిగా దంచుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కార్న్ఫ్లవర్ పిండి వేసుకోవాలండి. మనం చపాతీ పిండి ఎంత గట్టిగా కలుపుకుంటామో అంత గట్టిగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండా, వాటర్ అస్సలు వేయకూడదండి. ఈ పెరుగు చెమ్మతోటే కలుపుకోవాలండి. చూడండి, ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నామండి. ఈలోగా ఈ ఆయిల్ వేడెక్కలాగా ఇది ఎలా చేయాలనేది చూద్దాం. చూడండి, ఒక్కొక్కటి ఇలా మెల్లగా వేసుకోవాలండి. చూడండి, ఈరోజు నేను చేసే ఆలు పెరుగుతో స్నాక్స్ అండి. ఈవినింగ్ చేసుకునే స్నాక్స్. సో మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా చేయండి, టేస్ట్ బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి.